హాయ్ అండి, నమస్తే. నేను మిస్సెస్ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు మాహీ స్మైలీ వ్లాగ్స్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో మలై చికెన్ని ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది ముఖ్యంగా హైదరాబాద్ మరియు పంజాబీలో చాలా స్పెషల్ రెసిపీ. ఎంతో జ్యూసీగా మరియు మృదువైన అరోమాతో ఉండే ఒక రుచికరమైన చికెన్ గ్రేవీ ఈ మలై చికెన్లో వస్తుంది. సో ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 గంటల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసిన 2 ఆనియన్స్ని వేసుకోవాలి. ఈ మలై చికెన్ చాలా సింపుల్ అండి. ఒకసారి ఎలా తయారు చేయాలో చూస్తే చాలు, మనం రెస్టారెంట్ స్టైల్లోనే ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసిన 4 పచ్చిమిర్చిని వేసుకుందాం. ఇవి కంప్లీట్గా ఫ్రై అవ్వక్కర్లేదండి, ఎందుకంటే వీటిని మనం మెత్తగా పేస్ట్ చేస్తాం కాబట్టి లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు కొన్ని కాజూస్ని వేసుకుందాం. ఈ కాజూస్ ఈ కర్రీకి చాలా టేస్ట్ని ఇస్తుంది. కాజూస్ దీనికనే కదండి, ఎప్పుడు చికెన్ కర్రీ వండినా కొన్ని కాజూస్ వేసుకుంటే ఆ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కట్ చేసిన 3 టమాటాలను వేసుకుందాం. ఒక స్పూన్ గసగసాలు వేసుకుని లైట్గా ఫ్రై అవనిద్దాము. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకుని దీన్ని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకుని 3 గంటల ఆయిల్ వేసుకోవాలి. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. మీరు బోన్లెస్ కానీ విత్ బోన్స్తో కానీ తీసుకోవచ్చు. నేను బోన్స్తో తీసుకున్నాను. ఆల్రెడీ నేను 1 అవర్ క్రితమే దీన్ని మ్యాగ్నేట్ చేశాను. కొంచెం పసుపు, అల్లం పేస్ట్, పెప్పర్ పౌడర్ వేసి మ్యాగ్నేట్ చేసుకున్నాను. కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం. హాఫ్ స్పూన్ కారం వేసుకుందామండి. ఈ మలై చికెన్కి కొంచెం ఆయిల్ ఎక్కువే అవుతుంది. ఆయిల్ వల్లే ఈ కర్రీకి టేస్ట్ కూడా చాలా వస్తుంది. ఆయిల్లో కంప్లీట్గా వేగితేనే కొంచెం టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని దీనిలో వేసేసుకుందాం. ఇది ఉడికిన తర్వాత ప్రతి ముక్క కూడా చాలా జ్యూసీగా మంచి టేస్ట్ వచ్చేలాగా ఉంటుందండి. సేమ్ రెస్టారెంట్ టేస్టే వస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్లో పేస్ట్ని వేసాం కదా, దానిలో అడుగున కొంచెం ఉందండి, కొంచెం వాటర్ వేసి దాన్ని కూడా దీనిలో వేసేసుకుందాం. ఇప్పుడు కొంతసేపు దీన్ని ఉడకనిద్దాము.
ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి 3 గరిటెల కర్డ్ వేసుకుందాం. ఇప్పుడు 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 స్పూన్ ధనియాల పొడి, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు కలిపి చేసిన పొడిని 1/2 స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కర్రీలో కలిసేలాగా ఈ పొడిలన్నిటిని కలుపుదాము. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసుకుందామండి. ఈ ఫ్రెష్ క్రీమ్ ఈ మలై చికెన్కి కంపల్సరీ అండి. ఒకవేళ ఈ ఫ్రెష్ క్రీమ్ మీకు ఇంట్లో లేనట్లయితే పాల మీగడను మిక్సీ జార్లో వేసి ఒక 2-3 టైమ్స్ గ్రైండ్ చేస్తే మీగడ చాలా క్రీమీగా వస్తుంది. ఆ క్రీమ్ దీనిలో వేసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ మలై చికెన్కి ఫ్రెష్ క్రీమ్ ఇంపార్టెంట్ అండి. నార్మల్ రైస్ కన్నా పులావ్స్, బిర్యానీకి అండ్ రోటీస్లోకి చాలా బాగుంటుంది. ఈ మలై చికెన్ ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. కరెక్ట్గా మీకు రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి రెసిపీతో మీ ముందుంటాను.